బీహార్ ఎన్నికలకు వస్తే బీహార్ ఎన్నికల రిజల్ట్ ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇలా ఉంటాయని అది నేను ఫాలో కాలేదు సుబ్బారావు గారు. నేను 145, 160 దాకా అని అందరూ పేపర్లో చదివితే అనుకున్నాను. అక్కడ ఓట్లు ఇది అవటం ఇవన్నీ సర్ అని ఇవన్నీ చూశాను. ఓట్ షోర్ యాత్రని చేశారు. చేసిన తర్వాత ఒక చాలా ప్రధానమైన కీలకమైన వ్యక్తి నాకు సన్నిహితుడు బీహార్ వెళ్ళి వచ్చారు. బీహార్ వెళ్ళి వస్తే ఆయన జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తే. వెళ్ళి వచ్చిన తర్వాత మొన్న ఏంటి ఎట్లా ఉంది ఏంటండి అని అన్నా. ఏముంటుంది వన్ సైడే కదా, దాంట్లో చెప్పేది ఏముంది, అక్కడ ఓట్లు అన్నీ లేవు, రిజల్ట్స్ గురించి మాట్లాడేది ఏమన్నా ఉందా, అంతే వాళ్ళకని ఎన్నో వస్తాయి అనేది లెక్క, కానీ గెలుపు వాళ్ళదేననే మాట ఆయన అన్నాడు. నేను మొదటి నుంచి కూడా బీహార్ మీద అసలు నాకు ఏ రోజు అవగాహన లేదు. కాకపోతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జోకర్ అవుతాడని మాత్రం నాకు గట్టి నమ్మకం. మేకర్ కాదు, జోకర్ అవుతాడు అనుకుని అట్టాగే అయ్యాడు. మరి బీహార్ డిఎన్ఏ గంటకి 250 కోట్లు తీసుకుంటామని చెప్పాడు ఆయన. పిల్లిగుడ్డిది అయితే ఎలికి ఏదైనా చేసిందని చెప్పి ఇప్పుడు సలహాదారులు వ్యూహకర్తలు లేకపోతే పార్టీలు నడపలేని దుస్థితిలోకి భారతదేశ రాజకీయాలు వచ్చేసినాయి. వచ్చేటప్పటికి వారసులు వచ్చేసారు. వాళ్ళకి రాష్ట్రానికి వెళ్ళాలి తెలియదు, పేదవాడి కడుపు మంట తెలియదు, రైతు ఆకలి ఏంటో తెలియదు, రైతు కష్టం ఏంటో తెలియదు, గ్రామీణ స్థాయి బతుకులు తెలియదు, గుడిసెల్లో ఉండే వాళ్ళ దుస్థితులు ఏంటో తెలియదు. ఇటువంటి వాళ్ళందరూ డబ్బు మదంతో వారసత్వంతో వచ్చేస్తున్నారు. బియ్యం చల్లితే ఒరి మొక్కలు వస్తాయి ఏం చెప్తారు. ఇటువంటి వాళ్ళు అక్రమంగా దోసుకున్న డబ్బులతో రకరకాల ఆస్తులు కూడబెట్టుకుంటా విదేశాల్లో పెట్టుకున్న వాళ్ళందరూ అజ్ఞానంతో ఒకసారి జనాలు నమ్మి ఓట్లు వేస్తున్నారు. అటువంటి వాళ్ళకి బుర్ర జ్ఞానం లేనప్పుడు ఎవడో ఒకటి మీద డిపెండ్ అవ్వాలి. ఇటువంటి వాళ్ళు పనికిమాలిన వాళ్ళందరూ వ్యూహకర్తలుగా వచ్చారు. ఆ దౌర్భాగ్యం కొద్ది ఏంటంటే వీళ్ళు సమాజాన్ని చీల్చడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టేసి విద్వేషాన్ని తెచ్చగొట్టడం. ఇది ఒక ప్రమాదకరం అండి. వాళ్ళు నిన్న రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబు ఎట్టా పీల్చారో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉగ్రవాదులతో వీళ్ళంతే, ఈ వ్యూహకర్తలు కూడా వీళ్ళు అంతకన్నా ప్రమాదకరులు. వీళ్ళు వాళ్ళైతే 9 మంది 10 మంది సమాజం పోతుంది. మీడియా కూడా అట్టగా తయారైంది. ఈ కిరాయి మీడియా కూడా, ఈ కిరాయి మీడియా కంటే బాంబే రెడ్ లైట్ ఏరియా కామాటిపురాలో ఉండే వేశ్య గృహాలు చాలా బెటర్ అంటా. నేను ధైర్యంగా చెబుతాను, నాకు ఎటువంటి మొహమాటం లేదు. వాళ్ళు మన ఈయన కవి అంటాడు, తాను కురుపై ఒకరికి పొరుపై, తాను శవమై ఒకరికి వశమై. అట్టా వీళ్ళు ఏంటంటే వాళ్ళ హానెస్టీ ఉంటుంది ప్రాస్టిట్యూట్స్లో. జానుడి పొట్ట కోసం కుటుంబాన్ని పోషించుకుంటాను. వీళ్ళేంటండి రేటింగుల కోసం, డబ్బుల కోసం తప్పుడు వార్తలను క్రియేట్ చేయటం, సమాజాన్ని చీల్చేయటం. ధర్మేంద్ర గారు ఆయన బతుకుంటే చచ్చిపోయాడని చెప్పి బ్రేకింగ్ వార్త. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డీల్ కుదుర్చుకున్నారంట కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వ్యూహకర్తగా, రాజకీయ వ్యూహకర్తగా. మరి ఆయనేమో అక్కడ డిపాజిట్లు లేవు కదా, అన్ని అసలు నీకు వారు లేరు, నాకు నా వారు లేరు, చలమోహన్ రంగా అని పాట ఉంటుంది. అది అంతే. మరి నవరాత్రాలు పక్క వెళ్తే నత్తగొల్లను పక్క వస్తాయి. దిక్కు మొక్కులేని వాళ్ళందరూ ఏమవుతారు రేపు. అసలు అయినా ఈ దౌర్భాగ్యం సుబ్బారావు గారు నాకు అర్థం కాదు. వ్యూహకర్తలు అంటే వ్యూహకర్తలు, నాయకులు వ్యూహకర్తలుగా ఉండాలి. నీ పార్టీలో జిల్లా నాయకులు, నీ సంస్థాగతంగా రెండో శ్రేణి పౌరులు, వ్యూహ బృందం, వ్యూహకర్తలు గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుని స్టెప్ బై స్టెప్ నీ పాలసీస్ నీకు ఉండాలి తప్పించి వ్యూహకర్త అనేవాడు ఎవడో నార్త్ ఇండియా వాడు వచ్చి ఆంధ్రాలో తెలంగాణలో వాడు చెప్పడం ఏంటి వ్యూహాలు. సోషల్ మీడియాలో ఈ అకౌంట్స్ పెట్టేసేసి దొంగ అకౌంట్లు పెట్టి దొంగ ట్విట్టర్లో పెట్టేయటం, లేదంటే సైకో డబ్బులు ఇచ్చేసి ఇష్టానుసారం బూతులు తిట్టించడం, ఎవరు అమెరికాలో ఉండేవాడు ఇక్కడ ఉండే అక్కడ ఉండేవాడితో తిట్టించడం, దాన్ని జనాల్లో వదలటం. అదే జర్నలిజం అంటే, అదే వ్యూహకర్తలు అంటే, అదే సోషల్ మీడియాను వాడుకుంటాం అంటే. సోషల్ మీడియా చాలా పవిత్రమైన గొప్పది కదండి. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది, చాలా గొప్పది కదా. ఏంది అసలు ఆ భాష ఏంటంటే, ఆడ అమెరికాలో ఉండేవాడు ఒకడు మాట్లాడతాడు, ఏం భాష అండి ఇదంతా, మమ్మల్ని ఏం బీకలేరు, ఏం చేయలేదు, చూడలేమండి అవి అసలు మనం చూడలేము అసలు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఓడిపోయాడు, అతను నాటిన మొక్కలు ఇవన్నీ కూడా అట్లా చేయొచ్చు అని చూపించినాడే. ఇప్పుడు అసలు ఆయన అక్కడ గెలవలేకపోయాడు, ఇక్కడేమో నేను గెలిపించాను అంటున్నాడు. 19లో నేనే గెలిపించాను అని అంటున్నాడు. ఏంటి అసలు? ఏమీ లేదండి. ఆ రోజు కూడా మనం చెప్పాం, ప్రశాంత్ కిషోర్ గెలుపు లేదు, సింగనాదం లేదు. ఆ రోజు చంద్రబాబు గారు చేసుకున్న తప్పులు కొన్ని ఉన్నాయి, స్వయంకృత అపరాధాలు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నుంచి ఎవడు ఆ రోజు 2018-19లో చంద్రబాబు గారు చేసింది సంస్థాగతంగా పార్టీని చూసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఆ రోజు ఎలక్షన్ కమిషనరు వెనుపోటు పొడిచాడు ప్రభుత్వానికి. ఆ దొంగోటులతోనే 2018-19లోనే మొదలైంది ఇది భారతదేశంలో.
ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేయడం అనేది 2018 తెలంగాణలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 18లో అతనికి కూడా మహా గొప్ప కొడుకు పెళ్లి ప్యాలెస్ లో చేసి మెగా వాళ్ళు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. అతని పేరు ఏదో ఉందా, ఎందుకు అతను బహిరంగ క్షమాపణ చెప్పాడు కదా. తర్వాత 5 లక్షలు 10 లక్షలు పోయింది అన్నాడు కదా. ఫామ్ హౌస్ షాద్నగర్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అందరికీ తెలుసు కదా, ఏ పేర్లతో ఉన్నాయి అన్ని తెలుసు కదా. తర్వాత ఎట్టా వచ్చినాయి ఆస్తులని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పెడితే అతనికి వచ్చిన లాభం ఏంటో తెలుసు కదా. 2018లో నాకు 6 నెలల ముందు వెళ్తే పర్మిషన్ ఇచ్చింది బీజేపీని. నేను చేసి చూపిస్తాను ఈ ఇంప్లిమెంట్ చేసి, ఇది కనుక బాగుంటే నువ్వు దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది ఒక క్షేత్రం, ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లాగా తెలంగాణను మార్చారు, సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఏపీలో సక్సెస్ అయ్యారు. దెబ్బకే దేశం అంతా పెట్టవచ్చు అనుకుని ఏం చేశారు, తోఫా నీకు ఏం కావాలంటే కాళేశ్వరం పేరుతో ఒక గాలిలో ప్రాజెక్ట్ కట్టి అతను పునాదులు లేని ప్రాజెక్టు నువ్వు అడ్డం పడవద్దు అన్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, ఏ డిపిఆర్ లేవు, ఎటువంటి స్టాట్యూటరీ పర్మిషన్ లేవు. ఒక జాతీయ జీవనది, అది జాతీయ నది మీద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు నువ్వు అడుగున్నావా బీజేపీ వాడు అయ్యండి. అక్కడి నుంచి కేంద్ర జలవనరుల మంత్రిగా వచ్చి శభాష్ ఇది ప్రపంచంలో ఎంత అంటాడు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఏమండి. దాని మీద డాక్యుమెంటరీ చేస్తారు ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్లో. కట్టిందే లత్కోరు ప్రాజెక్ట్ అది. అది కట్టిన 3 ఏళ్ళకి కూడా పూర్తి అవ్వకుండా కూలిపోయింది. వర్షపు వచ్చిన నీళ్ళన్నీ కాళేశ్వరం వచ్చిన నీళ్ళే సూర్యాపేట దాకా పంపించామని చెప్పి డప్పు కొట్టారు వీళ్ళందరూ. హైదరాబాద్లో ఉన్న బోకు ఛానళ్ళు బోకు పత్రికలన్నీనేమో పొలవమని దొంగ దోణ కట్టేయమని ప్రచారం చేయటం, ఆహా ఓహో అని చెప్పి. మనలాంటి వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉండాలి. కాదురాబాబు అని చెప్పినా కూడా కాదురాబాబు అంటే ప్రాంతాల్లో కులాన్ని అంట కడుతున్నారు, లేకపోతే నీకేం తెలుసు నీకు తెలుసా అంటాం, దాడులు చేయటం, ఇది క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మీద పడి దాడులు చేయటం. ఎక్కడికి వెళ్తున్నామండి ఇదంతా. అట్టా వచ్చారు వీళ్ళందరూ. లేకపోతే అసలు ఆ రోజు 18లోనే ఇది లేదు. సో ఇప్పుడు అదే మోడల్ కనపడుతుందా బీహార్లో? అంతేనండి, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ ఓడిపోయినంత మాత్రానండి ఆయన్ని మనమేమి వ్యక్తిగతంగా పనికిమాలాడు అనడానికి లేకపోతే ఇంకోటి గెలిపోవటంలే కాదు కదా. బట్ ఆయన రేట్ చేస్తున్న పాయింట్లు మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్లు అండి దీర్ఘకాలికంగా. ఏం వ్యాలిడ్ పాయింట్లు? ఇప్పుడు ఆర్మీలో అగ్రవర్ణాలు ఆధిపత్యం నేను అనేది ఎన్నికలు ఓట్లు తీసేయటంలో ఓట్స్ అనేది నేను పొద్దున ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పారు ఆ మాటగా నాకు నిజంగా అది సమాధానం లేదు, నాకు కూడా అవగాహన లేదు ఏ మాటకు ఆ మాట. ఆ అధికారి చెప్పడం బట్టి ఏంటంటే ఎలక్షన్ ఓట్ల జాబితా తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ వాళ్ళు వెళ్ళి సంతకం పెడతారంట. దొంగ ఓట్లు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి వెరిఫికేషన్ చేసి అవును ఈ బూత్ వైజ్ ఏజెంట్లు పిలుస్తారంట బిఎల్ఓలో. పిలిచినప్పుడు వెళ్ళిపోయి అక్కడ ప్రధాన పార్టీలు అన్నీ కూడా డిప్యూట్ చేస్తాయి, మా ప్రతినిధి పలానా ఈ బూత్కి అని చెప్పి ఒక లెటర్ ఇస్తారంట. ఆ లెటర్ తీసుకుని వెళ్ళి అక్కడికి బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి ఇస్తే అప్పుడు ఇతను సంతకం పెట్టాలి. ఇతను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఓట్లన్నీ కరెక్టేనని చెప్పి చెప్పడం అంట. ఇది ఫండమెంటల్గా జరిగేది. మనం అభాండం చేయటం ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు మీటింగ్ పెడతారు. అవును, నాకు తెలియదు నిజంగా, అసలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రాసెస్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా. నేను ఈ నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ రెక్టిఫికేషన్ ఛాన్స్ ఇస్తారు, అవన్నీ ఇస్తారండి. చాలా ఉంది ప్రాసెస్. ఎన్ని ప్రాసెస్ లో ప్రతి దాంట్లో మేము రాజకీయ పార్టీలు పార్టిసిపేట్ చేస్తాము, మీటింగ్ పెడతాము, కలెక్టరేట్ లో మీటింగ్ పెడతాము. ఇది జరుగుతుంది. ఎలక్షన్ ఇంకొక 1 వీక్ ఉందనగా కూడా మనం ఓటు చేరొచ్చు అంటే ఆన్లైన్ లో చేరొచ్చు. నేను నా ఓటు తీసేస్తే నేను అంటే చేరా. అవును, అంటే మీరు పొరపాటు పడుతున్నారు వెంకటేశ్వర గారు. కాదు, ఎంత ప్రాసెస్ జరుగుతుంది, దొంగ ఓట్లు ఇవన్నీ కూడా తప్పు. మరి వాళ్ళే సంతకం పెట్టారు, వాళ్ళు సంతకం పెట్టినాక మేమేం చేస్తాము. కాబట్టి మనం ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా తప్పు అనడానికి లేదు. రాజకీయ పార్టీలు కూడా సమిష్టి బాధ్యతే. అదే ఈ ఓట్లు తీసేయటం అనేది మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. తీసేస్తారండి. తీసేసినప్పుడు మళ్ళా దాన్ని చెక్ చేసుకొని మళ్ళా చేరొచ్చు ఒకవేళ తీసేస్తారు. మీరు తిరుపతిలో బై ఎలక్షన్ అప్పుడు చూసాం కదా, అవును, కుప్పంలో ఎన్ని ఓట్లు అయినాయి చూసాం కదా. మీకు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20 వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు వైసీపీ వాళ్ళు. మీకు ఆదోని జరిగిందిలేండి, జరిగింది. తిరుపతి బై ఎలక్షన్ లో జరిగింది, అప్పుడు జరిగింది. లోక్సభ ఎన్నికల్లో కూడా అంతే జరిగింది. అటువంటిది మిస్యూజ్ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ద్వారా, మిస్యూజ్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదంటారా బీహార్ లో? నేను అన్నా అంటే 1 సైడ్ గా వచ్చింది కదా ల్యాండ్. ఇప్పుడు నాకు తెలిసి బీహార్ లో అంత 1 సైడ్ వచ్చిన దాఖలా లేదు అసలు. ఆంధ్రప్రదేశ్ లో
94లో వచ్చిన వేవ్ను తలపిస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఎంత 35 దగ్గర ఆగిపోయాడు. అవును ఆర్జేడీ. అవును, మరి అది వన్ సైడే. అంటే నాకు వేరే వాళ్ళు చెబుతున్నది ఏంటంటే ఈ మహిళలకు ఏదో మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఏదో పెట్టారంట, 10,000 ఇచ్చారు. 10,000 అది పెద్ద గేమ్ చేంజర్ అంటున్నారు. అంత డబ్బు ఎప్పుడు చూడలేదంట వాళ్ళు. ఓకే, మరి నాకైతే మాకు తెలియని దాని మీద నేను మాట్లాడితే అజ్ఞానాన్ని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఎలక్షన్ ముందు, జస్ట్ 1 వీక్. అది ఆర్మీలో ఒక 10% అగ్రవర్ణాలు ఉన్నారు అనేది ఒకటి, బాంబ్ బ్లాస్ట్ ఒకటి కలిసి వచ్చింది అని అంటున్నారు. అంటే ఒకటి నేను రాహుల్ గాంధీ గారు అన్నదాన్ని నేను అటెస్ట్ చేయట్లేదు, కానీ నిజంగా మీరు ఆలోచించండి. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్టు నేనేమి నా గౌరవం లేక కాదు, మిలిటరీ అంటే వాళ్ళ వెన్నెమ్మ కాళ్ళు ఉండబట్టే మనం వాళ్ళు వచ్చేంతగా ఇక్కడ. దానికంటే కొన్ని డిసిప్లినరీ ఉన్నాయి కదా, మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. మరి గైడ్ లైన్స్ ఉన్నప్పుడు మిలిటరీ మొత్తాన్ని ఒక 10% అగ్రవర్ణాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నారంటే దాంట్లో చిచ్చు పెట్టడమే కదా, తప్పు మాట్లాడటమే. దానికి కూడా నేను కారణాలు చెబుతా. ఆయన అంటానికి కూడా ఎవరు చెప్పారంటే నాకు తెలియదు, కానీ నేనేమంటానంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చూడండి, బ్రిగేడియర్లు, మేజర్ జనరల్లో, లేకపోతే వింగ్ కమాండర్లు, నేవల్ అడ్మిరల్స్గా టాప్ లెవెల్లో సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో చేసిన వాళ్ళు అందరూ అయినాళ్ళు ఉంటారు కదా. మరి నాదేమో రాంగ్ అయి ఉండొచ్చు, నేనేమో దీన్ని డిబేట్ చేయట్లేదు, నేనేమో ఎవరిని తప్పు అంటలేదు, నేను రాహుల్ గాంధీ గారికి తప్పు అంటలా, కరెక్ట్ అంటలా, ఏమంటలా. కారణాలు వేరే, దీని పెడితే మళ్ళీ వేరే వర్గాలని దిగిపోతాయి, మమ్మల్ని అంటారా చేస్తారా అని. నేను కొన్నిటికి రిజర్వేషన్కి నేను పూర్తి విరుద్ధం. రిజర్వేషన్లు కొన్ని వరకే ఉండాలి, కానీ అన్నిట్లో రిజర్వేషన్లు అనేది ఉండకూడదని. సింగిల్ టైం రిజర్వేషన్ ఉండాలి అనేది చాలా, అది కూడా కొన్నిటికి ఉండకూడదు. ఇప్పుడు కొన్ని కమాండింగ్ టీచింగ్ వ్యవస్థలో రిజర్వేషన్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఎక్కడ ఉండకూడదు. కుదేలైపోయింది వ్యవస్థ, అయిపోయింది కదా, అయిపోయింది. అదే దానికి కారణం. రిజర్వేషన్ నేను వ్యక్తిగతంగా పూర్తిగా విరుద్ధం. వాళ్ళు వెల్ఫేర్ కావాలి, వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఉండాలి, వాళ్ళ మనుషుల్లో భాగంగా చేసి వాళ్ళ జ్ఞానాన్ని పెంచి కాంపిటేటివ్గా తయారు చేయాలి. నా వ్యక్తిగత అంటే కులాల వారీగా వర్గాల వారీగా రిజర్వేషన్ నేను పూర్తి విరుద్ధం. మరి ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు భగవద్గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం అని ఉంటుంది, 4 వర్గాలు ఉంటాయి. అంటే దీని మీద నేను మరి కాంప్లికేట్ అవుతుందేమో నాకు తెలియదు, నేను మాట్లాడే భాష. మరి అది నేనేమి కాంప్లికేట్ చేయటం కోసం మాట్లాడటలేదు. ఒక వ్యక్తిగా నేను నాకుండా అర్హతలు, నాకుండా హక్కుల్ని బట్టి మాట్లాడుతున్నాను తప్పించి డజంట్ మీన్ నేను సమాజం లేదా ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం నేను మాట్లాడటలా. అది నేను డిస్క్లైమర్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాతుర్వర్ణ మయా సృష్టం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తానికి కారణం అంటే సుబ్బారావు గారు, ఇవాళ కుల వ్యవస్థ వచ్చింది, కానీ మేధావి వాళ్ళు సమాజాన్ని నడుపుతారు ప్రపంచంలో ఎక్కడైనా. చాతుర్వర్ణం అంటే మేధావి, జ్ఞానం ఉండాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. జ్ఞానం ఉండాడు నడిపితే రాజు నడుస్తాడు, అతను చెప్పినట్టు రాజు నడుస్తాడు. రాజు నడిచినప్పుడు రాజుని దాన్ని చేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి. కాబట్టి వైశ్య అంటే కులం కాదు నేను అనేది, ట్రేడింగ్ కమ్యూనిటీ ఉండాలి, వ్యాపారం వరకు ఉండాలి. ఎందుకంటే ఉత్పత్తిని తయారు చేయాలి, సమిష్టిగా పంచాలి, ఇవన్నీ చేయాలంటే ట్రేడర్స్ ఉండాలి. ఉత్పత్తి తయారు చేయడానికి లేబర్ ఫోర్స్ ఉండాలి, దాన్ని శూద్రులు అన్నారు. ఎవరైతే జ్ఞానం ఉండాలో వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మలు అన్నారు. అంతేగాని ఈ కుల బ్రాహ్మణులు కాదు, గుణ బ్రాహ్మణులు. శౌర్య పరాక్రమాలు ఉన్నాడు, రాజు అవుతాడు. ఇప్పుడు జ్ఞానం, ఇప్పుడు కిరీటం ఎక్కడ పెడతారు? కిరీటం ఎక్కడ పెడతారు? తల మీద పెడతారు. తల మీద పెట్టడం అంటే ఏంటి? జ్ఞానాన్ని గౌరవించాం. శౌర్య పరాక్రమాలు, జ్ఞానం 2 ఉన్నాయి కాబట్టి నువ్వు రాజు అయ్యావని కిరీటం సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు నడుపు అని చెప్తే అతను కూడా ఏం చేస్తాడంటే కమాండర్స్కి కమాండర్లు కూడా తిని పడుకునే వాళ్ళని కమాండర్లుగా పెట్టుకోడుగా రాజు. శారీరక దారిద్ర్యంతో పాటు సునిశ్చిత జ్ఞానం ఉండాలి, ఇమీడియట్గా యాక్షన్ రియాక్షన్ అనేది ఉండాలి. ఇన్ని ఫండమెంటల్స్ పెట్టుకుని మిలిటరీ కమాండర్లను, సేనాధిపతులను పెట్టుకుంటాడు. అంతేగాని తాగేసి తినేసి పడుకునే వాళ్ళు, మందమతికి ఉండేవాళ్ళని పెట్టుకుంటే శత్రువు వచ్చి కొట్టేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. కిరీటాన్ని కాళ్ళకు పెట్టుకోరుగా, మోకాళ్ళ గారి కాళ్ళకు పెట్టరుగా, తలకే ఉంటుంది. ఎక్కడైతే జ్ఞానం, శౌర్య పరాక్రమాలు ఉంటాయి అక్కడే రాజ్యాధికారం ఉంటుంది. నేను ఇంకోటి ఏంటంటే చెప్పొచ్చేది, మీరు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవాళ వరకు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఒక దళితుడు కూడా మేజర్ జనరల్గా రిటైర్ అయిన దాఖలా నాకు కనిపించలేదు. మరి ఉన్నారేమో నాకు తెలియదు, అదేమో ఇగ్నోరెన్స్, నాకు పొరపాటేమో.
అట్టా అని నేను దాంట్లో రిజర్వేషన్ పెట్టమని నేను అంటాను. దాంట్లోకి ఎవరైనా వెళ్ళవచ్చు. సౌర పరాక్రమాలు ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే దళిత వర్గాలు వీళ్ళందరూ చాలా చోట్ల సిపాయిలకి వెళ్తారు, బాగా వస్తే కెప్టెన్గా రిటైర్ అయిపోతారు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళవచ్చు, ఎవరు అడ్డుకోవట్లేదు కదా. సిడిఏ ఇప్పుడు మన ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ ఎగ్జామ్ అని ఉంటుంది, వీటికి వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళలో కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీస్ అయితున్న కుర్రాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి దాంతోపాటు వెళ్ళి తగిన అగ్రవర్ణాలు ఎవరైతే వాళ్ళ మనం మేజర్ జనరల్ అడ్మిరల్స్ వింగ్ కమాండర్లో చీఫ్లు అవుతున్నారో వాళ్ళు అవడానికి ఏం అడ్డంకులు ఏం లేదు. అదే అగ్రవర్ణాలు బ్రాహ్మణులు ఇది కదా చెప్పాల్సింది, చెప్పాలి. మరి ఆయన అట్ట చెప్పలేదు, చెప్పడంలో తప్పు అది. నేను అనేది అది. వీళ్ళు కూడా వెళ్ళి మీరు కూడా సైన్యంలో భాగస్వాములు అవ్వమంటే సిపాయిలు వెళ్ళి భాగస్వాములు అవ్వటం కాదు. మీరు కూడా అధికారులు మీ చెప్పు చేతలో ఉందంటే ఆయన భావం ఏంటి, వీళ్ళందరూ ద్వివేదీలు త్రివేదీలు శర్మలు లేదా చౌదరీలు రెడ్డిలు వీళ్ళే అవుతున్నారు, అగ్రవర్ణాలే కమాండర్లు అవుతున్నారు, వీళ్ళు అవ్వట్లేదు అనేది తను చెప్పాడు. కానీ రివర్స్ చేసి చెబుతున్నాడు, అది తప్పు. అది విద్వేషాలు తెచ్చుకుంటేది అది లేకపోతే అది బాధ్యతగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్లమెంట్లో ఉంటావు, ప్రధాన పార్టీకి నాయకుడిగా ఉంటావు, ఆ భాష మాట్లాడకూడదు, దేశానికి నష్టం చేస్తావు. ఇప్పుడు ఆయనే పెద్ద మైనస్ బీహార్ లో అని అంటారు. ఎందుకంటే భాష ఇంత చెప్పాలండి ఒక నాయకుడిగా. అదే ఇదంతా చెప్తే పబ్లిక్ ఆలోచిస్తారు. కానీ ఆయన ఏదైతే చెప్పాడో అది విద్వేషాలు తెచ్చుకొట్టేది. ఇంకొక వైపు ఏమో ఉగ్రవాదులు దేశంలో భయానక వాతావరణం సృష్టించే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నేను వస్తే 370ని మళ్ళీ రీవర్క్ పెడతాను అంటాడు. తర్వాత 50% రిజర్వేషన్ నేను లిఫ్ట్ చేస్తాను, 50% కదా ఇంకా ఎక్కువ అన్లిమిటెడ్గా అకార్డింగ్ టు ది పాపులేషన్ అని అంటాడు. వీటిని విన్న తర్వాత రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేస్తారంటే సెల్ఫ్ గోలేనండి. ఇప్పుడు భారతదేశంలో ఇవాళ ఇంత విపత్తు రావడానికి ఎడ్యుకేటర్స్ అందరూ కాంగ్రెస్కు దూరం అవడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన ప్యాంపరింగ్ స్కీములేగా. అందరినీ ఓటు బ్యాంకు కోసం ప్యాంపర్ చేసుకుంటూ వచ్చేసేసి రిజర్వేషన్ని మహమ్మారిని దేశం మీద బలవంతంగా రుద్దటం మూలాన బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది కదా. ఇక్కడ ఉండి దేశంలో ఇక్కడే ఉండి దేశం కోసం పాటుపడాల్సిన ఐఐటి ఐఐఎంలు డాక్టర్లు వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ సరైన గౌరవ మర్యాద లేకపోవటం మూలాన దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు వెళ్ళింది, రివైవ్ చేసుకుని దీని మూలాన దేశానికి నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని వేరే రకంగా చేద్దామనే ఆలోచన ఉండుంటే బాగుండేది. అది ఇందిరాగాంధీ గారి తర్వాత నుంచి సమగ్రంగా ఆలోచించడం అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు ఈయన వైఫల్యం కారణంగా డిజాస్టర్ అనుకోవాలా? జరుగుతుంది. ఇప్పుడు ఆయన నా పూర్తి సానుభూతి. రాహుల్ గాంధీ మీద నా వ్యక్తిగతంగా చాలా అభిమానం అండి. మనిషి చాలా హానెస్ట్ మనిషి, నేను వ్యక్తిగతంగా చూశాను. నా వ్యక్తిగతంగా చాలా గౌరవం. నాకు తెలుసు మీ మాటలో కూడా విడిగా కూడా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది కెమెరా కూడా మీరు అదే చెప్తుంటారు. చాలా కానీ మీరు మరి 370 నేను నన్ను ప్రధానమంత్రిని చేయండి నేను మళ్ళీ రివోక్ చేస్తాను అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? 370 తీసేయాలనేది దేశం యావత్తు కూడా సపోర్ట్ చేసింది. స్వాతంత్రం అప్పటి నుంచే ఉంది. మొన్న మోడీ గారికి కూడా అందరూ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను మోడీ గారిని నేను వ్యతిరేకిస్తాను 100%, మీకు తెలుసు అది. కానీ 370 విషయంలో చేసింది మంచిగానని చెబుతాం. మంచిని మంచిగా చెడుని చెడే. ఇప్పుడు ఆయన కొన్ని విషయాలు నేను ఎందుకు మోడీ అంటే నాకు అమిత్ షా అంటే ఇష్టం ఉండదు అంటే, ఇక్కడ నువ్వు కేసీఆర్ని బీఆర్ఎస్ని అక్కడ వైసీపీ లాంటి పార్టీలను నువ్వు పక్కన పెట్టుకున్నావు కాబట్టి మాకు ఇష్టం ఉండదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే నువ్వు తిహార్ జైల్లో పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు తెలుగు జాతిని సర్వనాశనం ఎట్లా చేస్తావు? నీ మూలాన్ని కాదా తెలుగు జాతి ఎట్లా అయిపోవటానికి కారణం? కాంగ్రెస్ అట కాదు నా ఉద్దేశంలో. రాష్ట్రాన్ని తెలుగు జాతిని చీల్చింది బీజేపీనే. కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, సమ్మంటే చంపింది ఎవరో, సపోర్ట్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? అద్వానీ గారు వాళ్ళందరూ వద్దంటే సరే అది కూడా సుష్మా స్వరాజ్ నాకు నన్ను చిన్నమ్మని చిల్లర పనులన్నీ చేశారు. ఎన్ని కాదంటే సరే అయింది కదా, అయిపోయింది. రాష్ట్రం అనేది ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ వాళ్ళకి అయిపోయింది. 2 రాష్ట్రాలు విడిపోయారు, ఎవరి గౌరవంగా వాళ్ళు బతుకుతున్నారు. 2 అనాగరికమైనటువంటి సంఘ విద్రోహమైన శక్తుల్ని రెండింటిని పెంచి పోషించింది నువ్వా కాదా? తెలుగు జాతి నాశనం అయిపోవటానికి, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అట్ట అయిపోవటానికి, తెలంగాణ అట్ట 10 లక్షల కోట్ల అప్పులు అయిపోవటానికి నీ ఆశీస్సులు లేవా ఇక్కడ? సో దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, బాగానే ఉంది. వ్యతిరేకిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని మీరు ప్రేమిస్తున్నప్పుడు లేదా అభిమానిస్తున్నప్పుడు ఈ ఇష్యూస్ ఆయన చెప్తున్నప్పుడు రేపు పొరపాటు ఆయన ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఈ చేయదని ఏముంది? ఆయనలో మెచ్యూరిటీ రావాల్సిన టైం చాలా ఉందండి. ఇవాళ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మేధావులు అనేవాళ్ళు లేరండి. ఇవాళ చిదంబరం లాంటి వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారండి. ఇప్పుడు ఎవరైతే చిదంబరం, జయరాం రమేష్, కేరళ అతను శశి థరూర్, వీళ్ళందరూ కూడా మనం మేధావులు అనుకుంటాం కానీ మేధావులు కాదు. చిదంబరం మీద నాకు ఎటువంటి రెస్పెక్ట్ లేదు, అతను మేకవని పులే. కాబట్టి పాత రోజుల్లో ఉన్న మహామహులు, ఒక దీర్ఘదృష్టి దేశభక్తి ఉన్న వాళ్ళందరూ తరం అయిపోయింది.
ఇప్పుడు ఉన్న అందరూ నాకు స్విస్ బ్యాంకులు ఎంత ఉందో దుబాయ్లో ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవే తప్పించి పార్టీని అడ్డం పెట్టుకుని దేశాన్ని దోసుకుందామని తప్పించి అతనికి సపోర్ట్ చేద్దామని ఈ రకంగా చేసి డిబేట్ చేద్దాం కాదని ఆయనతో కాంట్రాడిక్టరీస్ అవ్వచ్చు. రాహుల్ గాంధీ గారితో డిఫర్ కూడా అవ్వచ్చు. అతను అది కూడా ఇస్తాడు, ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తాడు డిస్కస్ చేయడానికి. కానీ మరి ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? వీళ్ళందరూ అయిపోయారు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అక్కడ రిజల్ట్ చూస్తే ఆర్జేడీ తప్పు కనిపిస్తుందా, కాంగ్రెస్ తప్పు కనిపిస్తుందా మీకు స్థూలంగా చూస్తే? స్థూలంగా చూస్తానంటే ఆర్జేడీని యాంటీ సెంటిమెంట్ కింద ఫీల్ అవుతున్నారు ప్రజలు. లల్లూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని వాళ్ళు పూర్తిగా తిరస్కరించదలుచుకున్నారు. వాళ్ళతో జట్టుగట్టు మూలాన కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీ సొంతగా నిలబడలేని పరిస్థితిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అట్టగే డే బై డే వస్తుంది. అది రివ్యూ చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప స్టాల్ హోల్డర్స్ ఉండాలని నేను అనుకుంటలేదు. ఇంకొక 5-10 ఏళ్ళు అయితే వాళ్ళు కూడా ఇప్పుడు ఉండాలి అనుకునే వాళ్ళు కూడా అయిపోతారు. నేను ఏకవీరులాగా రాహుల్ గాంధీ ఒక్కడే ఫైట్ చేసే పరిస్థితి వస్తుంది. మంచివాడైనంత మాత్రాన అది మంచితనం పనికిరాదుగా రాజకీయాల్లో. సో బీహార్లో ఇప్పుడు కూటమి అత్యంత మెజార్టీతో ఇచ్చింది. అయితే సీఎం అభ్యర్థిని ప్రకటించాల. నితీష్ని ప్రకటిస్తారా లేదంటే నితీష్ని కాకుండా కాదని అంటున్నారు కదా. నితీష్ కాదు, నితీష్ ఒప్పుకోవచ్చు అంటున్నారు. నితీష్ గారి ఆరోగ్యం కూడా అంత ఇదిగా లేదు. మొన్న చాలాసార్లు మీరు విజువల్స్ చూసే ఉంటారు. విజువల్ చూస్తే ఆయన స్టేజ్ మీద కొద్దిగా అన్యాచురల్గా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఆయన తప్పించి బీజేపీ మనిషి అవ్వచ్చేమోనని నేను అనుకుంటున్నాను. బీజేపీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నితీష్ పరిస్థితి ఏముంటుంది? ఆయన ఊరినే రిటైర్డ్ హార్ట్ అని అంటారు కదా. అంటే కానీ ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిచారు కదా, గెలవచ్చు. స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ ఇద్దరితో ఒకటే ఉంది. ఉంటుంది, బీజేపీదేను జేడీయూది ఉంటుంది. ఉన్నా కూడా ఇక తప్పుకోక తప్పనిసరి పరిస్థితి. ఏదో ఉప ప్రధాని ఇస్తే కాంగ్రెస్ అక్కడ బీజేపీ జెండా ఎగరేస్తారు అంటున్నారు. అది పాసిబుల్ అయినా అంటున్నారు. అది చేయకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగానప్పుడు మెంటల్లీ సౌండ్ లేని మనిషిని ముఖ్యమంత్రిగా పెట్టడం తప్పండి. ఉప ప్రధాని కాదు, ఇక్కడ పెట్టడం తప్పే. ఓకే, ఉప ప్రధాని ఇక్కడే కానప్పుడు ఉప ప్రధాని ఎట్లా పెడతారు? గౌరవంగా తొలగించాలి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారిది కూడా అదే పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి. అప్పుడు ఐఏఎస్ ఎలక్షన్ బిఫోర్ చాలా విజువల్స్ చేతిలో పిచ్చి పిచ్చిగా క్యార్ అవటం, పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. నేను అనుకుంటే వాళ్ళిద్దరు మెడికేషన్ మీద ఉన్నారేమోనని అనిపిస్తుంది. మెడికేషన్తో ఉంటేనే కనీసం ఆ మాత్రం నితీష్ కుమార్ బయట పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి ఆ మాత్రం నిలబడ్డాడు. లేకపోతే క్లోజ్ ది డోర్స్ ఇంకా వేరుగా ఉంటాడేమోనని అనిపిస్తుంది నాకు. కాబట్టి అది మంచి పద్ధతి కూడా కాదు కదా. సో బీహార్ రిజల్ట్ తర్వాత జనరల్గా ఒక సెంటిమెంట్, బీహార్లో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్లో ఢిల్లీపేట మీద వాళ్ళే ఉంటారనేది ఒక సెంటిమెంట్ ఉంది. ఒకటి మాత్రం నిజమండి, కాంగ్రెస్ బీజేపీని తట్టుకునే అంత కెపాసిటీలో చేయట్లేదండి. ఇక్కడ మనం అందరం చేసాము, మేము అందరం ఇక్కడ చేసామనంటే బీఆర్ఎస్ అనే పార్టీకి వ్యతిరేకంగా చేయటం వల్ల కాంగ్రెస్ని ఓన్ చేసుకున్నాము. కానీ కాంగ్రెస్ అంటే వేరే ఇదేం కాదు. ఉన్న పరిస్థితుల్లో మరి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం మూలాన చాలా వర్గాలు దూరం అవుతాయి. ఏది బీజేపీ వద్దనుకున్నా కూడా ఇటు వెళ్ళాలంటే భయపడతారు. 317 లేకపోతే మళ్ళీ ఇటువంటి కొన్ని పక్కేమో ముస్లిం తీవ్రవాదం పెరిగిపోతుంది దేశంలో. మరి అది బీజేపీ ఉన్నప్పుడే పెరుగుతుంది, మామూలు కాంగ్రెస్ ఉన్నప్పుడు పెరగటంలా. బాంబు దాడులు జరిగినా, పార్లమెంట్ మీద అటాక్ జరిగినా, పుల్వామా దాడి జరిగినా, కాశ్మీర్ వారు జరిగినా బీజేపీ రూలింగ్ ఉంటేనే జరుగుతుంది. మరి ఏంటో తెలియదు. మరి బీహార్ ఎలక్షన్ టైంలోనే రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా అది యాదృచ్ఛికమో మరి ఏంటో మనకు తెలియదు. అప్పుడే వేరే మార్గం గత్యంతరం లేదు ప్రజలకి. కాంగ్రెస్ ఏమో సరైన లీడర్షిప్ లేదు, దిశానిర్దేశంతో బలంగా నమ్మకం కలిగించే లీడర్షిప్ లేదు. యూత్ సిద్ధంగానే ఉంది కానీ యూత్ ఎంతసేపు స్మార్ట్ ఫోన్లకి వీటికే ఇదైపోయింది. కానీ ఇక్కడ ఏదో పెద్ద తిరుగుబాటు విప్లవం వస్తుందని ఊహించడం అనేది పెద్ద లేదు. అంత లీడర్షిప్ కూడా. కాబట్టి ఈ దరిదాపుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఢిల్లీలో పేట మీద కనిపించే పరిస్థితి కనపట్లేదు అంటారు. ఇప్పుడైతే కన్సూపునార్లో అయితే లేదు, బీజేపీనే. ఎందుకంటే వ్యవస్థలైన వాళ్ళు గుప్పిటకి వెళ్ళిపోయినాయి. సుబ్బారావు గారు మీకు తెలియదు, మొత్తం జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ప్రధాన వ్యవస్థలన్నీ వెళ్ళిపోయినాయి. ఎంత కొట్టుకుంటే ఏంటి ఉపయోగం చెప్పండి. ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా అదే పరిస్థితి, ఆల్మోస్ట్ పెనిట్రేట్ అయిపోతారు. తమిళనాడు అక్కడ అయిపోతారు. తెలంగాణలో కూడా రేపు తెలంగాణలో గ్రౌండ్ క్లియర్ అని మీరే చెప్తున్నారు కదా. ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం అనేది ఒక
తోక పార్టీ ఓ పార్టీ లాగా ఉండాల్సిన గత్యంతరం లేని పరిస్థితిలో ఉండటం తప్పించి బీజేపీతో అలైన్ అయ్యి వెళ్ళాల్సిందే. కేరళలో కొద్ది కాంప్లెక్సిటీ అండి. అక్కడ ముస్లిం పాపులేషన్, అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ ఎక్కువ, చివరి ఫేజ్ అది అక్కడ అసలు మా ఇంకోటి భారతదేశంలో క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఆర్యులు ఎప్పుడో ఒక 2000-3000 సంవత్సరాల క్రితం ప్రవేశించడం కూడా కేరళ నుండే, కేరళ గోవా ప్రాంతం నుంచే భారతదేశంలోకి వచ్చారు. ఎప్పుడు దాడులు జరిగినా అట్నుంచే వచ్చినాయి. కాబట్టి కొద్దిగా ఎందుకున్నా మరి ఆ ప్రాంతం మరి ఎందుకో తెలియదు, స్ట్రాటజికల్ గానా లేకపోతే ఏంటో తెలియదు, కానీ కొద్దిగా ఆర్యలు వచ్చింది అక్కడికే, పోర్చుగీస్ వాళ్ళు వచ్చింది అక్కడి నుంచే దేశంలోకి ప్రవేశించింది. కాబట్టి ముస్లింలు కూడా అట్నుంచే కొద్దిగా ట్రేడ్ ఇదిగా రావటం జరిగింది. ఇప్పుడు కేరళలో కొద్దిగా తమిళనాడు దాకా అయితే గ్రౌండ్ క్లియర్ అయిపోయింది. బీజేపీ సౌత్ ఇండియాలో కేరళ టైం పట్టొచ్చేమో, అది కూడా మ్యాటర్ ఆఫ్ టైం లేదు. పెద్ద నార్త్ సౌత్ ఈ రెండు క్లియర్ గా ఉన్నాయి. అక్కడ ముందస్తు ఎలక్షన్ కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? వాళ్ళు పార్లమెంట్ మార్చే జమిలీ ఎన్నికలను కూడా అనుకుంటున్నారు. అదే 28 ఓకే. అంటే మరి లేకపోతే అధ్యక్ష పాలన పెడతారేమో, ప్రెసిడెంట్ తీసేసి ప్రైమ్ మినిస్టర్ తీసేసి. సాధ్యం అంటారా? రాజ్యాంగం ఇన్ని మార్చిన వాళ్ళు అది మార్చేది ఎవరు, కాదని కొట్టేసేది ఎవరు? సుప్రీంకోర్టులో కూడా అంత మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మీరు ఏదంటే మేము అదే అంటారు వీళ్ళు కూడా. సో అది కూడా సాధ్యం అంటారు? అన్నీ సాధ్యం, భారతదేశం ఏమీ లేదు. కానీ మీరు చెప్పిన అఖండ భారత్ అంటే మళ్ళీ బంగ్లాదేశ్, తర్వాత బర్మా, లేకపోతే చైనా ఇదంతా వెళ్ళాలి కదా? వెళ్ళాలి అంటే ఈ విత్ ఇన్ ది బౌండరీస్ లో మొత్తం స్టేట్లన్నీ వాళ్ళు గుప్పిట్టేకి వెళ్తాయి. దీని ద్వారా ఏంటంటే ఒక ఛాందస్వనం, ఒక అజ్ఞానం ప్రబలిపోతుంది. ఇక రోజువారీ ప్రజలందరూ కూడా ఒక మానసిక రోగులుగా తయారవుతుంది సమాజం. భారతదేశ సమాజం విఘ్నతలో నుంచి మానసిక రోగులుగా తయారైపోతుంది. అది ఎట్టు తయారైద్దా కానీ బీజేపీ చేస్తారో లేదు కానీ చెప్పమంటారా? ఆడెవడో 30 ఏళ్ళు ఉంటాడు స్వామీజీ అని వాడు తయారై పాదయాత్ర మొదలెట్టాడు. ఆడో పెద్ద ఇదంటే వాడికి బుడ్డాడు ఒకడు ఉంటాడు, ఆడి పాద పూజలు. వీళ్ళు చదువుకున్నది ఏంటి? వీళ్ళు కూడా జ్ఞానం ఎంత? ఇంకొకడు నార్త్ ఇండియాలో మరీ మూఢత్వం మరీ ఎక్కువ సుబ్బారావు గారు, మనకి ఇంకా తక్కువ సౌత్ ఇండియాలో. ఈ మతం పేరుతో దౌర్భాగ్యులు, దుర్మార్గులు, బేవర్స్ వాళ్ళు అందరూ హిందూ మతం పేరుతో తయారైపోయి స్వామీజీలుగా మొత్తం సమాజాన్ని వంచేస్తారు. సరే ఏదైనా కానీ వీళ్ళందరికీ బీజేపీ సపోర్ట్ చేస్తారు. సో ఏదైనా కానీ బీజేపీకి తిరుగులేదు. అంటే ప్రపంచం భారతదేశం పతనం అవుతుంది బీజేపీ. సరే భారతదేశం ఏమన్నా కానీ బీజేపీకి అయితే గ్రౌండ్ క్లియర్ గా ఉంది. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదంట. ఛాన్స్ లేదు. అద్వాని మోడీను అమిత్ షా ఉన్నంతకాలం అంబానీ ప్రపంచ స్థాయి నెంబర్ 1కి వెళ్ళిపోతాడు. అదాని అంబానీ సెకండ్ ప్లేస్కి వస్తాడు. తర్వాత భారతదేశం కూడా ఇంకా పూర్తిగా అజ్ఞానమైన స్థాయిలోకి, పూర్తిగా పతనం స్థాయిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళ రూలింగ్లో. ఇక్కడ ఏంటంటే ఒక తాలిబాన్ రాజ్యాన్ని మనం చూడబోతాం భవిష్యత్తులో. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం.